లెక్కబెట్టేటువంటి సందర్భంలో 1 2 3 4 ఇట్లాంటి సంఖ్యలను మనము ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాలలో ఒక వస్తువు అనేది మన దగ్గర లేదు అని చెప్పే సందర్భంలో మనము 0 అనేటువంటి ఒక సంఖ్యను ఉపయోగిస్తాము. అంటే మనము సంఖ్యలను ఉపయోగించే సందర్భంలో 0 1 2 3 4 ఇట్లాంటి సంఖ్యల్ని ఉపయోగిస్తూ ఉంటాము. వీటిని మనము పూర్ణాంకాలు, ఇంగ్లీష్లో వచ్చేసి హోల్ నంబర్స్ అని అంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భాస్కర్ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ మనము వినేటప్పుడు చాలా ఈజీగా ఉన్నాయనిపిస్తుంది. కొన్ని టాపిక్స్ వినేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంది అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రాక్షన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మనము చేసేటప్పుడు వాటి యొక్క సొల్యూషన్ అనేటువంటిది ఫైండ్ చేసేటప్పుడు కొంచెము ఒకలాంటి ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఈ ఫ్రాక్షన్స్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా, వివరంగా మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమయ్యే విధంగా నేను వీడియో లెసన్స్ తయారు చేయబోతున్నాను. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ భిన్నాలు అనేటువంటి సిరీస్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని కూడా తప్పనిసరిగా మీరు మొదటి నుంచి చివరి వరకు చూసి ప్రతి కాన్సెప్ట్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. వేరే వేరే క్లాసెస్లలో, వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది, అందులో కలిసి ఉంటుంది. కాబట్టి ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ మీద మనకు క్లారిటీ అనేది చాలా అవసరం. ఫ్రెండ్స్, మన నిజ జీవితం లోపల కొన్నిసార్లు షేరింగ్ అనేటువంటిది, పంచుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒక బ్రెడ్ ఉందనుకోండి, దానిని ఇద్దరు మనుషులకు మనము సమానంగా పంచేటువంటి సందర్భంలో ఏం చేస్తాం? దాన్ని సగం చేస్తాం. అప్పుడు ఒక వ్యక్తి సగం తీసుకుంటాడు, ఇంకొక వ్యక్తి సగం తీసుకుంటాడు. అంటే వస్తువు అనేటువంటిది ఇక్కడ రెండు సమానమైన భాగాలుగా విభజింపబడి ఉన్న సందర్భంలో ఒక భాగాన్ని మనము ఒక వ్యక్తికి ఇస్తున్నాం. ఇలాంటి సందర్భాలు మన లైఫ్లో చాలా వస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 సమానమైన భాగాలు చేస్తాము, కొన్ని సందర్భాల్లో 4 సమానమైన భాగాలు కూడా చేస్తాం. అంతేందుకు, మనకు వారం ఉంటుంది కదా, వీక్ అనేటువంటిది ఒక భాగం అనుకున్నట్లయితే ఇది 7 సమానమైన చిన్న భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అంటే ఆదివారం నుంచి మొదలుపెట్టి శనివారం వరకు మనకు మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. సపోజ్ నితీష్ అనేటువంటి ఒక పర్సను సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ 4 రోజులు ఉదయాన్నే వాకింగ్కు వెళ్ళినాడు, మిగిలిన రోజులు వెళ్ళలేదు. ఆ నితీష్ అనేటువంటి పర్సను మనకు 4 రోజులు వాకింగ్ వెళ్ళినాడు కాబట్టి ఆ 4ని మనం హైలైట్ చేయాలి. కాబట్టి ముందుగా మనం 4 అనేది రాస్తాం. రాసిన తర్వాత మనము ఆ 4 కింద ఒక చిన్న గీతను గీస్తాం. గీసి అతను ఈ 4 రోజులు వాకింగ్కి వెళ్ళడం అనేటువంటి పని మొత్తం ఎన్ని రోజులలో చేసినాడు? 7 రోజులలో చేసినాడు. కాబట్టి ఆ 7ని మనం కింద రాస్తాము. ఈ విధంగా మనము ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ మనకు ఉన్నప్పుడు దాన్ని సమానమైనటువంటి భాగాలుగా చేసి అందులోని కొన్ని భాగాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు భిన్నము అనేటువంటి ఒక నూతన సంఖ్య యొక్క, నంబర్ యొక్క అవసరం మనకు వస్తుంది. సో ఫ్రాక్షన్ అనేటువంటిది కూడా ఒక నంబరే అనేది మీరు గమనించుకోవాలి. ఓకేనా? ఫ్రాక్షన్ అనేది ఒక సంఖ్య. ఇక్కడ మనము గమనిస్తే బ్రెడ్ని షేర్ చేసుకోవడం కానీ, ఒక వారాన్ని 7 భాగాలుగా చేసేయడం కానీ ఇది ఒక సిచ్యువేషన్, ఇది ఒక సందర్భం. నితీష్ అనేటువంటి ఒక పర్సను క్లాస్ ఫస్ట్ వచ్చిన సందర్భంలో ఒక 7 లడ్డూలను తీసుకొని వాళ్ళ క్లాస్కి వెళ్ళినాడు. వాళ్ళ క్లాస్లోకి ఎవరైతే మొదటిసారిగా వస్తారో వాళ్ళకి ఇద్దామన్నట్టుగా పోయినాడు. సో అప్పుడు జశ్వంత్ అనేటువంటి ఒక స్టూడెంట్ ఏం చేసినాడంటే అందులో నుంచి 3 లడ్డూలను తీసుకున్నాడు. జశ్వంత్ తీసుకున్నటువంటి ఆ 3 లడ్డూలను మనం హైలైట్ చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనం ఏం చేస్తాము అంటే 3 అనేటువంటి సంఖ్యను రాసి ఆ తర్వాత దాని కింద చిన్న గీత గీసి మొత్తం లడ్డూలు 7 కాబట్టి
మనం కింద 7 అని రాస్తాం. కాబట్టి ఇది కూడా ఒక భిన్నము. అంటే ఇక్కడ మొదటి సందర్భంలో ఒకే విషయమును సమానమైన భాగాలుగా విడగొట్టిన సందర్భంలో మనము భిన్నం అనేది రాసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక గ్రూపులో ఉన్నటువంటి ఒక సమూహంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మనం హైలైట్ చేస్తున్నప్పుడు కూడా మనం భిన్నం అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? దీన్ని మనం ఏమని చదువుతాము? 3/7 అని చదువుతాం. అసలు భిన్నం అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్? మరి దీనికి ఆన్సర్ ఎలా రాయాలో మనం ఒకసారి చూద్దాం. మొత్తంలో భాగాన్ని మనము మొత్తంతోని పోల్చి చెప్పినప్పుడు భిన్నం అనేది వస్తుంది. అట్లాగే ఒక సమూహంలో కొన్నిటి గురించి చెప్పినప్పుడు మనకు భిన్నం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. భిన్నాలు అనేటువంటి మన నిజ జీవితంలో చాలా సందర్భాల్లో మనము ఉపయోగిస్తాము. అంతెందుకు, మనము ఒక గంట సమయాన్ని తీసుకున్నాం అనుకోండి. ఈ గంట సమయం అనేటువంటిది 60 సమాన భాగాలుగా విభజింపబడిన సందర్భంలో మనకు 60 నిమిషాలు అనేవి లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఒక రోజుకు మనకు 24 గంటలు. కాబట్టి ఈ 24 గంటలలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? నేను 2 గంటలు ఆ పని చేసినాను, 3 గంటలు ఈ పని చేసినాను. ఇట్లాంటి సందర్భాలలో కూడా మనము భిన్నాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భిన్నాలు అనేటువంటి మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి వీటి మీద అవగాహన కలిగి ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఉదాహరణకి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, 5/7 అనేటువంటి ఒక భిన్నాన్ని కనుక మనము తీసుకున్నట్లయితే ఈ మీద రాసినటువంటి 5ని మనము లవము అనేటువంటి పేరుతోని పిలుస్తాం. లవమును ఇంగ్లీష్లో మనము న్యూమరేటర్ అని అంటాం. అట్లాగే ఈ మధ్యలో గీసినటువంటి చిన్న గీతను మనం ఏమని చదవాలి? బై అని చదవాలి. తర్వాత కింద రాసినటువంటి ఈ 7ని మనము హారము, ఇంగ్లీష్లో వచ్చేసరికి మనము డినామినేటర్ అని అంటాం. కాబట్టి ఒక ఫ్రాక్షన్ని మనం తీసుకున్నప్పుడు అది 3 భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి లవము లేదా న్యూమరేటర్, రెండవది వచ్చేసి బై, మూడవది వచ్చి హారము లేదా డినామినేటర్. ఫ్రెండ్స్, మరి స్క్రీన్ మీద నేను ఒక ఫ్రాక్షన్ని రాస్తున్నాను. ఈ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్ ఏంటిది అంటే లవం ఏంటిది, అట్లాగే డినామినేటర్ హారం అనేది ఏంటిదో మీరు కామెంట్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మరో వీడియో పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.